హలో గాయ్స్, వెల్కమ్ టు లెర్న్ ఎక్స్ప్రెస్. మై నేమ్ ఇస్ గౌరీ శంకర్ అండి. సో ఈ వీడియోలో మనం సెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ కంప్లీట్గా అసలు సెల్ అంటే ఏంటి, అందులో ఒక్కొక్క పార్ట్ ఏం చేస్తుంది, సో సెల్ ఇంట్రడక్షన్ నుంచి సో ఫైనల్ కాన్సెప్ట్ ఎగ్జామ్కి కావాల్సిన మ్యాటర్ అంతా కూడా, సో అలాగే మ్యాటర్ అనే కాదు మొత్తం ఫంక్షన్స్తో సహా అది మనకి రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది, సో దానివల్ల ఏంటనేది మనం ఈ వీడియోలో అన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో వీలైతే 1.5xలో కావాలనుకుంటే చూసుకోండి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెల్ కోసం స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా సెల్ అంటే అందరికీ తెలుసండి, చాలామంది వినే ఉంటారు. సెల్ అంటే ఇట్ ఈస్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటారు. సో ఓకేనా, ఫంక్షన్ అంటారు. అంటే ప్రతిదీ సెల్తోటే తయారవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడ కట్టాలంటే మనం ఒక ఇటుక పెట్టుకుంటాం. ఇలాంటి ఇటుకలు ఒక 100 పెడితేనే కదా ఒక గోడ అవుతుంది, అంతే కదా. సో అంటే అలాంటప్పుడు సెల్ అనేది కూడా ఆ విధమైనది అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది. అసలు సెల్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరు? రాబర్ట్ హుక్. ఓకేనా, అది ఒక డెడ్ సెల్ అయినా ఒక ట్రీ నుంచి బార్క్ తీసుకోవడం అయితే జరిగింది. ఆయన పేరు రాబర్ట్ హుక్. ఓకేనా, ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అందరికీ తెలుసు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే అసలు సెల్ యొక్క ఫంక్షన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకేనా, సో ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో అండి. సో ఈ వీడియో చూద్దాం మనం. సో మన సృష్టిలో మనం చూసుకున్నట్లయితే మన నేచర్ కానీ, ప్లాంట్స్ కానీ, సో యానిమల్స్ కానీ, లేదు అంటే మీరు ఏదైనా జీవులు కానీ, లేదంటే మనుషులే తీసుకోండి కావాలనుకుంటే, సో వాటి లోపల ఉండే సెల్స్ యొక్క ఫంక్షన్ బట్టే మన యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉందండి. సో మన డైలీ లైఫ్లో మనం ఎన్నో రకాల వింతలు చూస్తూనే ఉంటాం. సో మనిషి యొక్క క్రియేషన్ అనేది చాలా గొప్ప అని చెప్పుకుంటాం. సో మనకి 2 రకాలుగా ఉంటాం. మనం కూడా యానిమల్స్లోకి వస్తాం అనుకోండి. సో ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. సో ప్రతిదీ కూడా న్యూక్లియస్ అనే ఒక థింగ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఫంక్షన్ కూడా న్యూక్లియస్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ న్యూక్లియస్ చుట్టూ కొన్ని ఆర్గనల్స్ ఉంటాయి. వీటినే సెల్ ఆర్గనల్స్ అని కూడా అంటారు. ఓకేనా, సెల్ లోపల ఉంటాయి. ఇవన్నీ కూడా సైటోప్లాస్మాలో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇంకా మైటోకాండ్రియా వచ్చేసరికి మన సెల్కి కావాల్సిన ఎనర్జీని ఇది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో అయితే ఇది ప్లాంట్ సెల్లోనూ ఉంటుంది, యానిమల్ సెల్లోనూ ఉంటుంది. అయితే ఇందులో ఒక ఫ్లూయిడ్ టైప్లో ఉంటుంది, దాన్ని సైటోప్లాస్మా అంటాం. ఇందాక చెప్పినట్లు ఈ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా ఈ సైటోప్లాస్మాలో ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో తర్వాత వ్యాక్యూల్స్ వచ్చేసరికి ఇవి వాటర్ని స్టోర్ చేస్తాయండి. అలాగే వాటర్లో ఉండే న్యూట్రియన్స్ని కూడా ఇవి స్టోర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే వీటిని స్టోరేజ్ బ్యాగ్స్ అని కూడా అంటారు. అలాగే మనకి మీరు సెల్లో చూసినట్లయితే సెల్ అనేది ఒక పెర్మిబుల్ అండి. అంటే లోపలికి ఏది రావాలి, బయటికి ఏది పోవాలని సెల్లే డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, సెల్ మెంబ్రేన్ అనేది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్లాంట్ సెల్కి సెల్ వాల్ ఉంటుంది, బట్ యానిమల్ సెల్కి సెల్ వాల్ అనేది ఉండదు. ఓకేనా, అందుకే చూడండి ప్లాంట్స్ అనేవి వాటి యొక్క బార్క్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. సో మీరు ప్లాంట్స్ చూసినట్లయితే వాటి యొక్క బార్క్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ప్లాంట్ యొక్క సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, సెల్ వాల్ అనేది సెల్యులోజ్ అనే ఒక దీని ద్వారా తయారు చేయబడి ఉంటుందన్నమాట. అయితే సెల్యులోజ్ అనేది కొన్ని గడ్డి మేచే పశువులు ఉంటాయి, అవి తింటూ ఉంటాయి. కానీ అవి మనం ఎందుకు తినకూడదంటే యాక్చువల్గా అందులో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. అవి సెల్యులోజ్ అనేది మనకి అపెండిక్స్ అప్పట్లో తోక ఉండేదండి, ఇప్పుడులో తోక లేదు. సో అప్పుడులో ఏంటంటే గడ్డి తిన్నా మనకు అరిగేదన్నమాట. సో మనకి ఇప్పుడు ఏంటంటే అపెండిక్స్ ఆబ్సెంట్లో ఉంటుంది. అపెండిక్స్ ఉంటే అప్పుడు సెల్యులోజ్ అనే ఎంజైము తినడానికి, అరిగించుకోవడానికి ఒక టైప్ ఆఫ్ మెథడ్ అనేది ఉండేదన్నమాట. సో అదే యానిమల్ సెల్లో మీరు చూడండి, మనకి ప్లాంట్ సెల్లో ప్లాస్టిడ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్లాంట్స్ ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటాయంటే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఓకేనా, ఇంకా యానిమల్ సెల్స్లో మనం చూసుకున్నట్లయితే లైజోజోమ్స్ మనకి ఏం చేస్తాయి అంటే ఇవి ఎంజైమ్స్ని క్యారీ చేస్తాయండి. అలాగే ఇప్పుడు మనకి అన్వాంటెడ్ అంటే అవసరం లేనివి ఏవైనా ఉంటే దాన్ని బ్రేక్ డౌన్ చేయడం, ఇలాంటి వాటిల్లో మనకి అది యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో అలాగే ప్లాంట్ సెల్కి సెల్ వాల్ ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు పైన చెప్తున్నాను అర్థం కావాలని చెప్పేసి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూసారు కదండి బేసిక్ వీడియో. మనకి ఇక్కడ ఏంటంటే సెల్ అంటే సెల్లోని ఇవన్నీ ఏంటండి యాక్చువల్గా సెల్లో ఉండే ఆర్గనల్స్. ఇప్పుడు ఇక్కడ సెల్ లోపల ఉన్నవన్నీ ఇవన్నీ ఏంటివి? సెల్ ఆర్గనల్స్ అంటారు. సెల్లో ఉండే ఆర్గనల్స్నే ఏమంటాం? సెల్ ఆర్గనల్స్ అంటాం. సెల్ ఆర్గనల్ అంటే ఏంటి? ఇప్పుడు అసలు సెల్ ఆర్గనల్స్ ఏం చేస్తాయి? సెల్ ఆర్గనల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇవి ఫుడ్ని ప్రిపేర్ చేయడం, ఫుడ్ని స్టోర్ చేయడం, సెల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం, ఎంజైమ్స్ అండ్ ప్రోటీన్స్ని తయారు చేయడం, వాటిని సీక్రెట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఏంటి? సెల్ ఆర్గనల్స్ అంటే సెల్లో ఉండే అవయవాలన్నమాట ఆర్గనల్స్ అంటే. ఓకేనా,
సో అదే మాట, ఇప్పుడు ఒక సెల్ ఉంది, ఈ సెల్ మల్టీ సెల్ అవుతుంది అంటే ఈ ఒక్క సెల్ ఏమవుతుంది, ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ మనం ఏం చెప్తాం, టిష్యూ అని చెప్తాం. ఏ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ మనం ఏం చెప్తాం, ఆర్గాన్ అని చెప్తాం. ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ మనం ఏం చెప్తాం, హ్యూమన్ అని చెప్తాం. అంటే ఒక మనిషి తయారవ్వాలంటే గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ అన్నీ క్రియేట్ అవ్వాలి, ఆర్గన్ క్రియేట్ అవ్వాలంటే టిష్యూస్ అన్నీ కలవాలి, టిష్యూస్ తయారవ్వాలంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కంబైన్ అవ్వాలి. సో ఇలా మాట సెల్స్ చాలా రకాలు ఉంటాయండో. సో బ్లడ్ సెల్స్, నర్వ్ సెల్స్, స్కిన్ సెల్స్, ఓకేనా, లివర్ సెల్స్, ఇలాంటి చాలా సెల్స్ ఉంటాయి. అన్నిటికన్నా పొడవైన సెల్ ఏంటి, నర్వ్ సెల్. మన బ్రెయిన్లో ఉంటుంది కదా, ఇలా చెట్లా ఉంటుంది చూడండి, ఇలాగ మనకి నర్వ్ సెల్ అంటాం, ఇలా వేరులా ఉంటుంది లాస్ట్లో, ఓకేనా. సో ఇలా ఉంటుంది. ఇదేంటి, నర్వ్ సెల్. దీని సుమారు హైట్ వచ్చేసరికి 1.5 మీటర్స్ ఉంటుంది, ఓకేనా. సో లాంగెస్ట్ సెల్ ఏదైనా అంటే నర్వ్ సెల్ అని మనం చెప్తూ ఉంటాం, ఓకేనా. సో ఆ విధంగా మాట, ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటి యొక్క ఫంక్షన్ అనేది మనం 1 by 1 మనం చెప్పుకుందాం, ఓకేనా. సో ఇందాక చెప్పినట్లు ఏంటంటే సెల్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని మన అందరికీ తెలుసు. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ప్రతి ఆర్గానిజం కూడా సెల్ తోటే తయారు చేయబడింది, ఓకే. వీటి యొక్క సైజ్ డిఫరెంట్గా ఉంటుంది, నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది, స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, ఓకే. ఫంక్షన్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది, ఓకేనా. సెల్స్ అనేవి వీటికి రిప్లికేట్ అవుతూ ఉంటాయి వాటి ఇండిపెండెంట్గా. అంటే ఏంటి దాని అర్థం, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ అనేది తయారవుతూ ఉంటుంది. అంటే ప్రతి సెల్ వచ్చింది ఒక సెల్ నుంచే, ఓకేనా. అవి మల్టీ సెల్యులర్గా మారుతాయి అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయి, ఈ సెల్స్ అనేవి మనకి స్ట్రక్చర్ అండ్ సపోర్ట్ని ఇస్తాయి అన్నమాట, ఓకేనా. మన యొక్క బాడీకి అలాగే గ్రోత్లో కూడా యూజ్ అవుతాయి. ఈ సెల్స్ అనేవి గ్రో అవ్వడం, డివైడ్ అవ్వడం, సో ఆర్గనిజం అనేది గ్రో అవ్వడానికి ఇవి మనకి హెల్ప్ అవుతాయి. అలాగే రీప్రొడక్షన్ జరగడానికి కూడా సెల్సే యూజ్ అవుతాయి. జెనెటిక్ మెటీరియల్స్ అయినా సరే మనకి సెల్లే ఫంక్షన్ ఉంటుంది. అలాగే ఈ సెల్స్ వల్లే మనకి ఎనర్జీ అనేది ప్రొవైడ్ అవుతుంది, ఓకేనా. ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఓకే. ఈ సెల్ వల్లే మనకి మెటీరియల్స్ అనేవి, సబ్స్టెన్సెస్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, ఓకేనా. సో దీన్నే మనం హోమియోస్టాసిస్ అంటాము. అలాగే సెల్ లోపల ఉండే న్యూక్లియస్ మొత్తం యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది, సెల్ యొక్క యాక్టివిటీస్ని. అందుకే దీన్ని కంట్రోల్ సెంటర్ అని కూడా పిలుస్తారు, ఓకేనా. సో ఈ న్యూక్లియస్లో మనకి ఏముంటుంది, డిఎన్ఏ ఉంటుంది, ఓకేనా. సో తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఇది మనకి సెల్ బయటన అవుటర్ బౌండరీ లేయర్లో మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏ మెటీరియల్ లోపలికి రావాలి, ఏ మెటీరియల్ బయటకు పోవాలనేది మనకి చెప్తూ ఉంటుంది. తర్వాత ఉండేది రైబోజోమ్స్. రైబోజోమ్స్ మనకి ప్రోటీన్స్ని తయారు చేసేది ఎవరైనా ఉన్నారంటే అది రైబోజోమ్స్ అనండి. మీరు రైబో అని చూసారంటే చాలు, ప్రోటీన్ అని మీరు గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మైటోకాండ్రియా. మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు. దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఎందుకు అంటే ఇది ప్రొడ్యూస్ ఎనర్జీ మాట, ఏటీపీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటారు, ఓకేనా. ఇది సెల్యులర్ రెస్పిరేషన్లో ద్వారా జరుగుతుందన్నమాట, ఓకేనా. మైటోకాండ్రియా గుర్తుపెట్టుకోండి. మన సెల్కి ఎనర్జీ పవర్ సిస్టమ్ ఏది అంటే మైటోకాండ్రియా. సో ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది మనకి ఏంటంటే ఇది ఒక నెట్వర్క్ మెంబ్రెయిన్లా ఉంటుంది. నేను ఫోటో చూపిస్తాను. ఇది మనకి ఏం చేస్తుందంటే ఎండోప్లాస్మిక్ రెటికులం ట్రాన్స్పోర్ట్ ద మెటీరియల్స్ త్రూ అవుట్ ద సెల్ మాట. అంటే మనకి ఏం చేస్తుందంటే ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందన్నమాట, ఓకేనా. మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అయ్యే పార్ట్ ఆర్గనల్ ఏదైనా ఉంది అంటే అది ఎండోప్లాస్మిక్ రెటికులం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత గాల్గి అపార్టస్. గాల్గి అపార్టస్ అంటే మాడిఫైస్ అండ్ సార్ట్స్ అండ్ ప్యాకేజింగ్. అంటే యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఈ తయారైన ప్రోటీన్స్ ఉంటాయి కదా, వీటిల్ని నీట్గా ప్యాకెట్లాగా సర్ది మొత్తం ఈ గాల్గి బాడీ ఏం చేస్తుందంటే దీన్ని డిస్పాచ్ సెంటర్ అని కూడా అంటారన్నమాట. ఇది మొత్తం అన్నిటిని ప్యాకింగ్ చేసి ఈ మెటీరియల్స్ అన్నిటిని కూడా ఏదైతే ఎండోప్లాస్మిక్ రెటికులంతో తయారవుతుందో ఆ మెటీరియల్స్ అన్నిటిని కూడా డిస్పాచ్ చేస్తుందన్నమాట, డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే, ఓకేనా. సో అది మిగతా సెల్స్కి. తర్వాత లైజోజోమ్స్. ఈ లైజోజోమ్స్ యాక్చువల్గా చెప్పాలి అంటే వీటి కోసం చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుందండి. వీటిని రీసైక్లింగ్ సెంటర్స్ అని కూడా అంటారు. యాక్చువల్గా ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఏవైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి అన్నిటిని కూడా బ్రేక్ డౌన్ చేస్తుందన్నమాట. అండ్ అలాగే ఏదైనా ఇంకా మాడిఫై అవ్వకపోయినా ఏదైనా ఇంకా మనకి డేంజర్ అనుకున్నా ఇవి ఆ యొక్క టర్మ్ని పట్టుకుని ఆ యొక్క థింగ్ని పట్టుకుని ఇవి సూసైడ్ చేసుకుంటాయి అన్నమాట. అందుకే వీటిని ఏమంటారంటే సూసైడ్ బ్యాగ్స్ అని కూడా అంటారు అన్నమాట. యాక్చువల్గా ఈ లైజోజోమ్స్లో మనకు ఒక డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్డ్ సెల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఇవి డైజెస్ట్ చేస్తాయి అన్నమాట. సో అందుకే వీటిని సూసైడల్ బ్యాగ్స్ అంటారు. నెక్స్ట్ సెల్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి, ప్రోకారియోటిక్, యూకారియోటిక్. ప్రోకారియోటిక్ అంటే న్యూక్లియస్ ఉండదండి, సరిగ్గా ఉండదు. సింపుల్ సెల్స్ అంటే డిఎన్ఏ ఉంటుంది, డైరెక్ట్గా ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. వాటిని ప్రోకారియోటిక్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాక్టీరియా ఇలాంటివి అన్నమాట. యూకారియోటిక్ అంటే మనకి న్యూక్లియస్ ఉంటుంది. సో అదర్ బౌండ్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్, ప్లాంట్స్, ఫంగల్, ప్రోటిస్టా సెల్స్
ఇవన్నీ కూడా యూకారియోట్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సెల్ మాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక్కొక్క వర్డ్ రాస్తాను. సో 1 షార్ట్ వీడియో అండి ఇది. సో మొత్తం మనం సెల్ కోసం కంప్లీట్గా ఇందులో నేర్చుకుందాం. ఓకేనా. ఫస్ట్ వన్. సో ఫస్ట్ మనం సెల్ చూసినప్పుడు సెల్ చుట్టూ ఒక మెంబ్రేన్ ఉంటుందని చెప్పాను కదా. సో ఫస్ట్ ఉండేది మనకి ఏంటంటే సెల్ లోపల ఉండేది ఏంటంటే సైటోప్లాస్మా. ఫస్ట్ వన్ మనకు ఉండేది ఏంటి? సైటోప్లాస్మా. ఏంటి సైటోప్లాస్మా? సో యాక్చువల్గా ఈ సైటోప్లాస్మా ఏంటంటే ఈ సైటోప్లాస్మాలో మనకి వాటర్ ఉంటుంది. ఈ సైటోప్లాస్మాలో ఏముంటుంది? వాటర్ ఉంటాయి, తర్వాత మినరల్స్ ఉంటాయి, తర్వాత ఎంజైమ్స్ ఉంటాయి. ఓకేనా. వాటర్, మినరల్స్, ఎంజైమ్స్ ఇవి ఉంటాయి అన్నమాట. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఈ సైటోప్లాస్మా చూడడానికి జెల్లీ ఫ్లూయిడ్ టైప్లో ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది? జెల్లీ ఫ్లూయిడ్ టైప్లో ఉంటుంది. ఈ సైటోప్లాస్మాలో మనకి న్యూక్లియస్, అదర్ ఆర్గనల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో న్యూక్లియస్ ఉంది. ఓకేనా. ఇక్కడ మైటోకాండ్రియా ఉంది. ఓకేనా. ఇక్కడ గాల్గి అపర్టస్ ఉంది. ఇక్కడ రైబోజోమ్స్ ఉన్నాయి. అంటే ఎండోప్లాస్మం రెటికులం ఉంది. ఇక్కడ వ్యాక్యూల్ ఉంది. సో ఇవన్నీ ఎందులో ఉంటాయి? సైటోప్లాస్మాలో ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సైటోప్లాస్మాలో న్యూక్లియస్, ఈ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఫ్లోట్ అవుతూ ఒక నీటిలో పడవ ఎలాగైతే తేలుతూ ఉంటుందో ఈ లిక్విడ్లో, ఈ జెల్లీ ఫ్లూయిడ్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటి? సెల్ ఆర్గనల్స్ ఇవన్నీ ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అది అయితే సో ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ ఉంటాయని ఇందాక నేను వీడియోలో చెప్పాను. ఏంటి? అది ఒకటి ప్లాంట్ సెల్, ఇంకోటి యానిమల్ సెల్. సో ప్లాంట్ సెల్ వచ్చేసరికి నేను ఏం చెప్పాను? ప్లాంట్ సెల్స్లో మనకి ఇంపార్టెంట్గా చెప్పాలి అంటే ప్లాస్టిడ్స్ ఉంటాయి. ఏంటి సార్ ఈ ప్లాస్టిడ్స్ అంటే? ఇవి ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట యాక్చువల్గా. సో ఏంటి సార్ ఈ ప్లాస్టిడ్స్లో మనకి ఏంటంటే క్లోరోప్లాస్ట్ ఉంటుందన్నమాట. ఇందులో ఏముంటుంది? క్లోరోప్లాస్ట్ ఉంటుంది. అంటే చెప్పాలంటే ఇవి పిగ్మెంట్ని స్టోర్ చేస్తాయన్నమాట. పిగ్మెంట్ స్టోర్స్ అంటారన్నమాట. పిగ్మెంట్ అంటే కలర్ అండి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే ఎందుకు? అవి క్లోరోఫిల్ ఉన్నట్లు, అంటే క్లోరోప్లాస్ట్ ఉన్నట్లే కదా. సో క్లోరోప్లాస్ట్ ఉన్నవన్నీ కూడా మనకి ఏ కలర్లో ఉంటాయి? గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటాయి? బికాజ్ ఎప్పుడైనా సరే సన్ నుంచి లైట్ని ఇది ప్రిపేర్ చేసుకొని, ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి సన్లైట్ని తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ని చేయడానికి మనకి ఈ యొక్క క్లోరోప్లాస్ట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకే గ్రీన్ కలర్లో ఉన్న ఏ మొక్క అయినా సరే ఏం జరుగుతుంది? ఫోటోసింథసిస్ ఖచ్చితంగా జరుగుతుంది అందులో. ఓకేనా. సో మరి ఈ సెల్ ఆర్గనల్స్ని చూడాలంటే మనకి ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లాంటిది ఏదైనా మనం ద్వారా చూడొచ్చు. ఓకే. సో నెక్స్ట్. సో యానిమల్ సెల్స్లో ఉండదు మళ్ళీని. ఓకేనా. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఎందులో ఉండదో మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మన సెల్ని మనం కరెక్ట్గా గమనించినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఇది న్యూక్లియస్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ సెల్ చుట్టూ ఏముంటుంది? మనకి సెల్ మధ్యలో ఏముంటుందని చెప్పాను? సెల్ సైటోప్లాస్మా ఉంటుందని చెప్పాను కదా. మధ్యలో ఫ్లూయిడ్ లాగా ఏముంటుందని చెప్పాను? సైటోప్లాస్మా ఉంటుంది. మరి ఇదేంటి? ఈ గోడ, దీన్నే సెల్ మెంబ్రేన్ అంటాం. లేదంటే సింపుల్గా చెప్పాలంటే ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటాం. ఓకేనా. ఈ సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ మనకి ఏం చేస్తుందంటే సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొటెక్ట్ ద సెల్ ఆర్గనల్స్ మాట. సెల్ ఆర్గనల్స్ని తర్వాత సెల్ని మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇది చేసేది, దీన్ని ఏ మెటీరియల్ లోపలికి రావాలి, ఏ మెటీరియల్ బయటకు పోవాలని చెప్పేసి సెల్ మెంబ్రేనే అన్నీ సెలెక్ట్ చేసి లోపలికి పంపుతుంది అన్నమాట. అంటే అందుకే ఇది సెమీ పెర్మియబుల్. అంటే పెర్మియబుల్ అంటే మీకు ఎలా చెప్పాలి? సో ఏదైనా ఇప్పుడు అన్వాంటెడ్ ఏదైనా ఉందనుకోండి దానికి బయట పంపించడం, ఏదైనా సెల్ లోపల అవసరమైతే దాన్ని లోపలికి తెచ్చుకోవడం, సో ఇలాంటివన్నీ చేస్తుందన్నమాట సెల్ మెంబ్రేన్ అనేది. ఓకేనా. సో అది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెల్లోకి మనకి డిఫ్యూషన్ జరుగుతుందండి. ఇక్కడ ఏం జరుగుతుంది? డిఫ్యూషన్ జరుగుతుంది. ఏంటి సార్ ఈ డిఫ్యూషన్ అంటే ఏంటి సార్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక గ్యాస్ తీసుకొని ఇప్పుడు ఊపిరి పీల్చుకొని బయటకు వదులుతున్నామా? సో ఒక ఆక్సిజన్ అంటే అలాగే సెల్ లోపల కూడా ఆక్సిజన్ వెళ్తుంది కదా. అంటే ఇప్పుడు సెల్లోకి ఆక్సిజన్ అనేది ఒక ప్రాసెస్ ద్వారా వెళ్తుందా, ఆ ప్రాసెస్నే డిఫ్యూషన్ అంటమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెల్ లోపలికి ఆక్సిజన్ వెళ్ళాలి. సో ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటి? ద మొమెంటమ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఈ సెల్లో ఆక్సిజన్ తక్కువైపోయింది, సో బయట ఆక్సిజన్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నేను ఈ ఆక్సిజన్ ఏం చేసుకుంటాను? లోపలికి తెచ్చుకుంటాను. ఒకవేళ సెల్ లోపల ఆక్సిజన్ ఎక్కువైపోతే బయటకు వదిలేస్తాను అనమాట. సో అది ఇప్పుడు ఇక్కడ లో అయిపోయింది, ఇక్కడ సెల్ లోపల లో ఆక్సిజన్ ఉంది, ఇక్కడ హై ఆక్సిజన్ ఉంది బయట అట్మాస్ఫియర్లో. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ ఆక్సిజన్ని లోపలికి తెచ్చుకుంటాను. ఈ ప్రాసెస్ని మనం డిఫ్యూషన్ అంటాం అన్నమాట.
ఓకేనా. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం, డిఫ్యూషన్ అంటాం. కొన్నిసార్లు సెల్ లోపల వాటర్ తక్కువైపోతుంది. ఓకేనా, ఈ వాటర్ని ట్రాన్స్పోర్ట్ అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా, ద వాటర్ ఎంటర్ ఇన్ టు సెల్. దీన్నే మనం ఏమంటామంటే ఈ ప్రాసెస్ని ఆస్మాసిస్ అంటాం. ఈ ప్రాసెస్ని ఏమంటాం, ఆస్మాసిస్ అంటాం. అంటే ద మొమెంటమ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సో ఈ మూమెంట్ని మనం ఏమంటామంటే ఆస్మాసిస్ అంటాం అన్నమాట. ఓకేనా, ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో డిఫ్యూషను, ఆస్మాసిస్ ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ద సెల్. ఓకేనా. సో అది అలాగే మనకి సెల్ లోపల జరిగేది ఏంటంటే కొన్ని మెటీరియల్స్ మనకి ఏంటంటే ఎనర్జీని ఇస్తూ ఉంటాయి కదా, సో వాటిని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని కూడా అంటారన్నమాట. సెల్ అనేది మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సెల్ మెంబ్రెయిన్ మనకి ఏంటంటే కార్బన్ కాంపౌండ్స్ అయిన లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్తో తయారవుతుంది అన్నమాట. ఈ సెల్ మెంబ్రెయిన్ దేంతో తయారవుతుంది, లిపిడ్స్. ఇప్పుడు సెల్ మెంబ్రెయిన్ ఇక్కడ చెప్పాను కదా, ఈ సెల్ మెంబ్రెయిన్ దేంతో తయారవుతుందంటే మనకి లిపిడ్స్ని ఇంకో విధంగా మనం చెప్పాలి అంటే దీన్ని ఫ్యాట్స్ అని కూడా చెప్పొచ్చు అండి. దీన్ని ఫ్యాట్స్ అని కూడా మనం చెప్పచ్చు. అలాగే ప్రోటీన్, ఈ ప్రోటీన్స్ కూడా ఎలా తయారవుతాయో నేను చెప్తానండి. అయితే సెల్ మెంబ్రెయిన్ మీరు చూసినట్లయితే మనకి సెల్ వాల్ అనేది ఇందాక చెప్పాను, ప్లాంట్కి సెల్ వాల్ ఉంటుంది కానీ యానిమల్కి సెల్ వాల్ ఉండదు. మరి ప్లాంట్కి సెల్ వాల్ ఉంటుంది కదా, ఎందుకు ఉంటుందంటే ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయడానికి, మనలా కాదు కదా చెట్లు. సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి వీటికి సెల్ వాల్ ఉంటుంది. అయితే మరి ఈ సెల్ వాల్ దేంతో తయారవుతుంది ప్లాంట్లో అంటే సెల్యులోజ్ అనే మెటీరియల్ తోటి ఇది తయారవుతుంది, సెల్యులోజ్ అంటారు. ఓకేనా. అయితే మీరు ప్లాంట్ సెల్ చూసినట్లయితే ఇప్పుడు మనం ఏదైతే యానిమల్ సెల్ గీసామో దానికి ఇలా గోడలా ఉంటుందన్నమాట. ఓకేనా, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, దీనికి కూడా సేమ్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్చువల్గా ప్లాంట్ సెల్ ఇలా గీసుకుందాం. ఓకేనా, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్లాంట్ సెల్లోని ఏదైతే సెల్ ఆర్గనల్స్ ఉంటాయో వాటర్ అనేది ఎక్కువ ఉండదన్నమాట. అంటే వాటర్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఈ ప్లాంట్ సెల్లో ఉన్న వాటరు ఆస్మాసిస్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆస్మాసిస్ అని చెప్పాను కదా ఇందాక, వాటర్ ట్రాన్స్పోర్ట్ అయితే ఆస్మాసిస్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పిన. కొన్నిసార్లు అవసరానికి మించి ఆస్మాసిస్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతుందన్నమాట. అంటే వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ సెల్ ఏమైపోతుందంటే ఇలా స్ట్రింక్ అయిపోతుంది అన్నమాట, చిన్నదిలాగా, అంటే దగ్గర కూడికిపోతుంది అన్నమాట, ముడతల్లాగా. అప్పుడు ఈ సెల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఆర్గనల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా స్ట్రింక్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు సెల్ వాల్కి దూరంగా జరిగిపోతాయి అన్నమాట. సో ఇలా జరగడాన్ని మనం దీన్ని ఏమంటామంటే ప్లాస్మాలసిస్ అంటామండి. ఇలాంటి బిట్ ఒకటి అడిగాడు అందుకే చెప్తున్నాను, ప్లాస్మాలసిస్ అంటాం. ఓకేనా, ప్లాస్మాలసిస్ అంటాం. సో అంటే సెల్లో ఉండే ఆర్గనల్స్ అన్నీ కూడా దగ్గరికి స్ట్రింక్ అయిపోతాయి అన్నమాట. ఆస్మోసిస్ జరిగినప్పుడు వాటర్ లెవెల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు ఈ ప్రాసెస్ ప్లాస్మాలసిస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ న్యూక్లియస్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియస్ కోసం మాట్లాడదాం అండి. మిగతా వాటి కోసం మాట్లాడే ముందు ఫస్ట్ న్యూక్లియస్ కోసం మాట్లాడదాం. యాక్చువల్గా న్యూక్లియస్ మీరు చూసినట్లయితే న్యూక్లియస్ మెంబ్రెయిన్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. దీని చుట్టూ కూడా మనకి ఇలా కొన్ని పోర్స్ ఉంటాయండి. ఓకేనా, చూడండి ఇలా కన్నాల్లాగా ఇలా పోర్స్ ఉంటాయి. ఓకేనా, వీటిని న్యూక్లియర్ పోర్ అని అంటారన్నమాట. ఎందుకు న్యూక్లియర్ పోర్ అంటే ఈ పోర్స్ ద్వారానే న్యూక్లియస్లోకి మెటీరియల్ రావడం పోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ మధ్యలో మనకి ఏంటంటే న్యూక్లియస్ ఉంటుంది. ఓకేనా, న్యూక్లియస్ ఉంటుంది. తర్వాత ఈ లోపల ఇలా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అన్నమాట. ఏంటి సార్ ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అంటే దీన్నే క్రోమాటిన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, క్రోమాటిన్ అంటాం. ఓకేనా, సో దీన్ని ఏమంటాం, న్యూక్లియర్ పోర్ అంటాం. ఏంటి న్యూక్లియర్ పోర్ అనేది, ఇది మెటీరియల్ రావడం పోవడం ఇలాంటివి ఈ కన్నాల ద్వారా జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఒక న్యూక్లియర్ మెంబ్రెయిన్ తోటి మనకి కవర్ చేయబడి ఉంటుంది. 2 లేయర్స్ ఉంటాయి మొత్తం. ఓకేనా, సో అది న్యూక్లియస్కి సంబంధించింది. న్యూక్లియస్ యొక్క స్ట్రక్చరు ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో అది మరి ఎందుకు సార్ ఈ క్రోమాటిన్ అన్నది ఎందుకు ఇలా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఎందుకు మనకి దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఒకటి చెప్తాను చూడండి. సెల్ డివిజన్ టాపిక్లో మీకు ఇది వస్తుంది. సెల్ డివిజన్ జరిగే టైంలో ఈ క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్గా మారుతుంది. డిఎన్ఏ మనకి డిఎన్ఏ టాపిక్లో వస్తుంది క్రోమోజోమ్స్ కోసం. చూడండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి మనకి రీప్రొడక్షన్లో మనం నేర్చుకుంటాం క్రోమోజోమ్స్ కోసం. అంటే ఇందులో ఈ క్రోమోజోమ్స్గా మారుతాయి అన్నమాట. ఈ క్రోమాటినే క్రోమోజోమ్గా మారుతాయి. ఈ క్రోమోజోమ్లోనే మనకి డిఎన్ఏ ఉంటుంది. ఇందులోనే డిఎన్ఏ అంటే ప్రోటీన్స్ ఉంటాయి. అర్థమైందా, సో డిఎన్ఏ ఉంటుందన్నమాట. ఓకేనా, జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో డిఎన్ఏ అంటే ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో అది ఓకేనా. సో మరి సెల్లో ఉండే డిఎన్ఏ బట్టే మనకి దాని యొక్క డిఎన్ఏని మనకి ఏంటంటే మనం ఏదైనా కంట్రోల్ చేయడానికైనా ఫంక్షనింగ్ అయినా మళ్ళీ ఈ డిఎన్ఏలో బట్టే కదా మనం జీన్స్ చెప్తాము. అర్థమైందా, ఈ డిఎన్ఏలో ఉండే జీన్స్ని బట్టే మనం చెప్తాం అన్నమాట. ఓకేనా, సో అది
మరి కొన్నిటిలో న్యూక్లియస్ ఉండదని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజమ్స్లో న్యూక్లియస్ ఉండదు. అంటే కొన్ని సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ఇంకా చెప్పాలి అంటే వాటికి న్యూక్లియస్ అంత స్పష్టంగా ఉండదు. యాక్చువల్గా అంత స్పష్టంగా ఉండదు, బట్ వాటికి డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, బ్యాక్టీరియాకి న్యూక్లియస్ ఉండదని చెప్పాను, ఏమని ల్యాక్ ఆఫ్ న్యూక్లియస్ అని చెప్పాను. కానీ వీటికి డిఎన్ఏ ఉంటుందా ఉండదా అంటే ఎస్ ఉంటుంది. కాకపోతే డిఎన్ఏ ఉంటుంది కానీ ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా సెల్ అనుకోండి, డిఎన్ఏ ఇలా ఉంటుందన్నమాట. అంటే దీని లోపలే ఉంటుంది, డైరెక్ట్గా సైటోప్లాస్మాలో ఉంటుందన్నమాట. దీన్నే వాళ్ళు ఏమంటారంటే న్యూక్లియస్ ఉండదు కాబట్టి దీన్ని న్యూక్లియాయిడ్ అంటారు. దీన్ని ఏమంటారు? న్యూక్లియాయిడ్ అంటారు. ఓకేనా. సో ఇలా న్యూక్లియస్ లేని వాటిని మనం ఏమంటామంటే ప్రోకారియోటిక్ సెల్స్ అంటాం. ఏమంటాం? ప్రోకారియోటిక్ సెల్స్ అంటాం. ఓకేనా. అంటే ప్రో అంటే ప్రిమిటివ్ అని అర్థం, ప్రిమిటివ్ సెల్స్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకేనా. అయితే ఎవరికైతే మంచి అంటే ఎగ్జాక్ట్ న్యూక్లియస్ ఉంటుందో వాటిని యూకారియోటిక్ సెల్స్ అని అంటన్నమాట. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం పార్ట్స్లోకి వెళ్ళిపోదాం. అంటే సెల్లో ఉండే ఆర్గనల్స్ కోసం మనం చెప్పుకుందాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం చెప్పుకునేది ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎండోప్లాస్మిక్ రెటికులం నేను షార్ట్కట్లో రాస్తున్నాను, ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇది 2 టైప్స్లో ఉంటుంది. ఏంటి ఎండోప్లాస్మిక్ రెటికులంలోని? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. రఫ్ ప్లాస్మిక్ రెటికులం అంటే యాక్చువల్గా ఇది ఇలా ఉంటుందండి. సో ఓకేనా, ఇలా ఉంటుంది. సో సెల్లో మీరు చూసినట్లయితే స్ట్రక్చర్ ఉంటుంది, దీని మీద ఇలా డాట్స్ ఉంటాయి. ఇలాగా ఏముంటాయి? డాట్స్ ఉంటాయి. సో ఈ డాట్సే మనకి ఏంటంటే ఇక్కడ ఈ డాట్లలాగా ఉన్న వాటిని రైబోజోమ్స్ అంటాం అన్నమాట మనం. ఓకేనా. వీటిని ఏమంటాం? రైబోజోమ్స్ అంటాం అన్నమాట. ఎందుకు సార్ ఈ రైబోజోమ్స్? యాక్చువల్గా ఇవన్నీ కూడా షీట్లలో ఉంటాయండి, ఇలా షీట్లలో ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. నేను ఇలా గీసాను కానీ మీరు రైబోజోమ్స్ డయాగ్రామ్ చూసినట్లయితే ఇలా షీట్లలో ఉంటాయి. ఎందుకు ఈ రైబోజోమ్స్ అనేవి ఎందుకు అంటే ఇవన్నీ మనకి ప్రోటీన్ తయారవడంలో టు మేక్ ప్రోటీన్. ఈ రైబోజోమ్స్ ఎందులో యూజ్ అవుతాయంటే టు మేక్ ప్రోటీన్స్. ఓకేనా. అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. కొత్త ప్రోటీన్స్ మాలిక్యూల్స్ని తయారు చేయడంలో ఈ రైబోజోమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ఇక్కడ మనకి రఫ్గా ఉంటాయన్నమాట, దాని మీద డాట్లలో ఉంటాయన్నమాట. అదే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండి ఇలా డాట్లలాగా ఉండదు, స్మూత్గా ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులంని మనం ఏమంటామంటే ప్రోటీన్ ఫ్యాక్టరీ అని పిలుస్తాం. రఫ్ ఎండోప్లాస్మిక్ని నేను పిలుస్తాం ప్రోటీన్ ఫ్యాక్టరీ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ఇది వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది? అది ప్రోటీన్స్ని తయారు చేస్తే ఇది ఫ్యాట్స్ని తయారు చేస్తుంది. ఓకేనా. ఫ్యాట్స్ అంటే మీ భాషలో లిపిడ్స్. ఓకేనా. లిపిడ్స్ అంటూ ఉంటారు. అంటే ఈ లిపిడ్ మాలిక్యూల్స్ని మనకి సింథసైజ్ చేస్తుందన్నమాట. అందుకే ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులంని మనం ఏమని పిలవచ్చు అంటే ఫ్యాట్ ఫ్యాక్టరీ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం? ఫ్యాట్ ఫ్యాక్టరీ అని పిలుస్తాం అన్నమాట. ఈ స్మూత్, ఈ రఫ్, ఈ రెండు కలిసి కూడా సెల్ మెంబ్రెయిన్లో మనకి కొత్త సెల్ మెంబ్రెయిన్లోని ఇవి తయారు చేయబడతాయి అన్నమాట, తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా. సో అది మాట ఇలా తయారు చేయడాన్ని మనం మెంబ్రెయిన్ బయోజెనసిస్ అంటూ ఉంటాం. అంటే మనకి ఎంజైమ్స్, హార్మోన్స్ మేకింగ్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఎండోప్లాస్మిక్ రెటికులం మరి దేనికి యూజ్ అవుతుంది అంటే నెట్వర్క్ షీట్స్లా ఉంటాయండి. వీటి యొక్క ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది మనకి నెట్వర్క్ షీట్స్లా ఉంటాయి కదా, మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే లివర్లో ఉండే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది మనలో ఉండే పాయిజన్ ఏదైతే ఉంటుందో పాయిజన్ వెళ్తే దాన్ని డీటాక్సిఫై చేయడానికి మనకి అండ్ డ్రగ్స్ లాంటివి డీటాక్సిఫై చేయడానికి అది యూజ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఆర్గనల్ వచ్చేసరికి గాల్గి. ఓకే, గాల్గి అపార్టస్. సో యాక్చువల్గా తప్పుగా ఏమైనా పలికితే ఏమనుకోవద్దండి, సో స్పెల్లింగ్ మిస్టేక్ ఏం చేసినా. ఓకేనా. సో ఈ గాల్గికి మీరు చూసినట్లయితే ఈ గాల్గికి వెసికల్స్ అండ్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, వెసికల్స్ అండ్ సిస్టమ్స్ ఉంటాయి. సో దీన్ని కనిపెట్టింది కెమిలియో గాల్గి అండి, 1898లో కనిపెట్టాడు. సో ఇది ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఈ గాల్గి యొక్క ఫంక్షన్ వచ్చేసరికి మోడిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ని మాడిఫై చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి. రెండో ఫంక్షన్ వచ్చేసరికి ఈ మెటీరియల్స్ని స్టోరేజ్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే, స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్ మాట. గాల్గి ఏం చేస్తుంది? మెటీరియల్స్ని స్టోర్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? వాటిని ప్యాకింగ్ చేస్తుంది.
ఓకే, ప్యాకేజింగ్ చేస్తుంది. ప్యాకేజింగ్ చేసి అలాగే తర్వాత ఆ మెటీరియల్స్ని ఏం చేస్తుంది, డిస్పాచ్ చేస్తుంది. ఓకేనా, ఆ మెటీరియల్స్ని ఏం చేస్తుంది, డిస్పాచ్ చేస్తుంది. అంటే గాల్గీలో వచ్చిన సింపుల్ మెటీరియల్స్ని, గాల్గీ యొక్క మెయిన్ ఫంక్షన్ సింపుల్గా చెప్తాను చూడండి. గాల్గీ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ మెటీరియల్ని కాంప్లెక్స్ మెటీరియల్స్గా మార్చి వాటిని వెసికల్స్లో స్టోర్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, గాల్గీ వచ్చిన సింపుల్ మెటీరియల్స్ని కాంప్లెక్స్ మెటీరియల్గా మారుస్తుంది. సింపుల్ని చూడండి కాంప్లెక్స్గా మారుస్తుంది, అలా మార్చి స్టోర్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఎప్పుడైతే దేనికైనా అవసరం దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ప్యాకేజింగ్ చేసి డిస్పాచ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో అది అందుకే డిస్పాచ్డ్ బ్యాగ్స్ అంటాం. సో లైజోజోమ్స్ కోసం వస్తే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది కూడా మనకి గాల్గీ అపర్చర్స్ ద్వారా తయారు చేయబడుతుంది అన్నమాట, లైజోజోమ్స్ అనేవి. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది అదే లైజోజోమ్స్. సో లైజోజోమ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది ఒక వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఆఫ్ సెల్ అంటారండి. లైజోజోమ్స్ అనేవి మనకి వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఆఫ్ సెల్ అని అంటారు. దీని లోపల మనకి ఏముంటుందంటే ఫ్లూయిడ్ ఉంటుందండి. ఈ ఫ్లూయిడ్ దేని చేత తయారు చేయబడిందంటే ఒక డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఈ ఫ్లూయిడ్లో మనకి ఏముంటుంది, ఒక డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుందన్నమాట. అంటే ఇది ఏం చేస్తుంది, సెల్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్ అండ్ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేయడంలో ఉపయోగపడుతుంది. లైక్ బ్యాక్టీరియా, వైరస్, డ్యామేజ్డ్ సెల్స్, ఆర్గనల్స్, అన్డైజెస్టెడ్ ఫుడ్. ఓకే, సారీ. సో ఇక్కడ అది మాట. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సెల్లో ఎప్పుడైనా డ్యామేజ్ జరిగితే ఎండోప్లాస్మిక్ రెటికులము కొన్ని రకాల ప్రోటీన్స్, ఫ్యాట్స్ని సప్లై చేసి దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ రిపేర్ అవ్వకపోతే ఆ సెల్ లైజోజోమ్ హెల్ప్ తోటి మనకి సెల్ఫ్ డిస్ట్రాయ్ చేస్తుందన్నమాట. అందుకే దీన్ని సూసైడల్ బ్యాగ్స్ అంటాం అన్నమాట. దీన్ని ఏమంటాం, సూసైడల్ బ్యాగ్స్ అని కూడా మనం అంటాం అన్నమాట. ఓకే, సూసైడ్ బ్యాగ్స్ అంటాం. నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా అంటే ఏంటి అందరికీ తెలిసింది. మైటోకాండ్రియా ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఇలా పీ షేప్లో ఉంటుంది. ఓకే, దీని లోపల ఇలాగ మనకు ఒక మెంబ్రెన్ షేప్ ఉంటుంది. ఓకేనా, డ్యూయల్ మెంబ్రెన్ ఉంటుంది ఇలాగా. ఓకేనా, సో అది ఇది ఏంటి, అవుటర్ మెంబ్రెన్, పోర్స్ ఉంటాయి అవుటర్ మెంబ్రెన్లో, ఇన్నర్ మెంబ్రెన్లో మనకి ఫోల్డ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఒక డబుల్ మెంబ్రెన్ స్ట్రక్చర్ అని కూడా మనం చెప్పొచ్చు మైటోకాండ్రియా అనేది. అయితే ఒక మైటోకాండ్రియా అనేది మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏటీపీ అంటే ఎనర్జీ రిచ్ మాలిక్యూల్ అంటారు. అసలు ఏటీపీ అబ్రివేషన్ ఏంటంటే ఎడెనోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఓకేనా, ఈ ఏటీపీనే సెల్ కరెన్సీ అని కూడా అంటాం అన్నమాట. సెల్ కరెన్సీ అని కూడా అంటాం అన్నమాట, అంటే ఎనర్జీ మాట. సో మైటోకాండ్రియా అనేది చాలా వింతైనదండి. అంటే దీన్ని స్ట్రేంజ్ ఆర్గనెల్ అంటారు. ఈ మైటోకాండ్రియాని ఏమంటాం, స్ట్రేంజ్ ఆర్గనెల్ అంటాం. ఎందుకు స్ట్రేంజ్ ఆర్గనెల్ అంటాం అంటే మైటోకాండ్రియా ఈజ్ ఎ స్ట్రేంజ్ ఆర్గనెల్. ఎందుకు అంటే దీనికంటూ సొంతంగా డిఎన్ఏ ఉంటుందండి, న్యూక్లియస్లా కాదు. దీనికంటూ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, దీనికంటూ ఓన్ డిఎన్ఏ అండ్ ఓన్ రైబోజోమ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, సో అంటే మరి ఓన్ రైబోజోమ్స్ ఉన్నాయంటే దీని యొక్క ఓన్ ప్రోటీన్ ఇదే కదా తయారు చేసుకుంటుంది. అంటే ఓన్ ప్రోటీన్ ఇదే తయారు చేసుకుంటుంది కాబట్టి మైటోకాండ్రియా అని ఒక స్ట్రేంజ్ ఆర్గనెల్ అంటామన్నమాట. స్ట్రేంజ్ ఆర్గనెల్ అంటాం, వింతైన అవయవం అని అంటాం అన్నమాట. ఓకేనా, సో అది నెక్స్ట్ వ్యాక్యూల్స్. సో వ్యాక్యూల్స్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే వ్యాక్యూల్స్ వచ్చేసరికి ఇందాక చెప్పాను కదండి, వాటర్ని స్టోర్ చేస్తుంది, న్యూట్రియన్స్ని, మినరల్స్ని స్టోర్ చేస్తుంది. అలాగే స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్, అవి సాలిడ్స్ అయినా లిక్విడ్స్ అయినా. ఓకేనా, మనకి పెద్ద ఇలాగ ఒక సెల్ లోపల ఇలాగ ఒక స్పేస్ని తీసుకుంటూ ఉంటుంది. ఓకేనా, సో అలాగే రిజిడిటీ, సెల్కి రిజిడిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, షుగర్స్ని, అమినో యాసిడ్స్ని, ఓకే యాసిడ్స్ని, ప్రోటీన్స్ని ఇది స్టోర్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్యూల్స్ అన్న పదం మీరు ఎక్కువగా అమీబాలో వింటూ ఉంటారు, ఫుడ్ వ్యాక్యూల్స్ అని చెప్పేసి. అమీబా ఈజ్ అ యూనిసెల్యులర్ ఆర్గానిజం. అమీబాలో చూడండి ఫుడ్ని తీసుకున్నప్పుడు మనకి ఫుడ్ వ్యాక్యూల్ యొక్క ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా, సో ఇవి మనకి సెల్లో ఉండే ఆర్గనల్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇంకా ప్లాంట్స్ అంటారా, ప్లాంట్స్లో సెల్ వాల్ ఎక్స్ట్రాగా ఉంటుంది, ప్లాస్టిడ్స్ ఉంటాయి. ప్లాస్టిడ్స్ ఓన్లీ ప్లాంట్ సెల్లో ఉంటాయని చెప్పాను. ఆ ప్లాస్టిడ్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ ప్లాస్టిడ్స్, ఒకటి వచ్చేసరికి క్రోమోప్లాస్ట్, ఇంకోటి వచ్చేసరికి ల్యూకోప్లాస్ట్. లూకో అంటే వైట్. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే మెటీరియల్స్ని స్టోరేజ్ చేయడానికి ప్లాంట్లోని, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ కానీ ఆయిల్ కానీ ప్రోటీన్స్ కానీ ఇలాంటివి స్టోరేజ్ చేయడానికి ఇది వర్క్ అవుతుందన్నమాట. క్రోమోప్లాస్ట్ అనేది క్రోమో అంటే కలర్ అని అర్థం, అంటే క్లోరోఫిల్ ఉంది కదా.
సో ఇలాంటి వాటికి మాట. క్లోరోఫిల్ అంటే మనకి ఇలా ఉండి మనకి ఇలాగ బ్యాగల్లా ఉంటుంది. ఇవి ఏంటంటే స్ట్రోమా అంటారు. తర్వాత వీటిని గ్రానా అంటారు. ఈ స్ట్రోమా గ్రానా ఎందుకు అంటే మనకి పిగ్మెంట్ కలర్స్ని ప్రొడ్యూస్ చేయడం, ఓకేనా, ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో వీటి యొక్క ఫంక్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, సో సెల్ యొక్క బేసిక్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇవి. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సెల్ కోసం కంప్లీట్గా చెప్పాను నేను, ఓకేనా. 1 షార్ట్ వీడియో ఇది. సో సెల్ ఆర్గనల్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్. సో నెక్స్ట్ టాపిక్లో సెల్ డివిజన్ కోసం నేర్చుకుందాం ఈ విధంగానే. సో ఇంకేం అవసరం లేదు, ఈ బిట్లకు మించి ఎక్కువ ఏం అడగడు. సో ఒకవేళ అడిగినా మీరు ఈజీగా ఆప్షన్ ఎలిమినేషన్ అనేది మనం చెయ్యొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొంచెం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.